ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది కొండారెడ్డి బుర్జు. ప్రస్తుతం కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్నాం. అయితే విషయానికి వస్తే 2 నెలల క్రితం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న విశ్వనాథ్ గారు అయితే అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ప్రక్షాళన దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. దీనిపైన ప్రజల్లో మన్ననలు పొందుతున్న మున్సిపల్ కమిషనర్పై ఈ అంశంపైన మాట్లాడేందుకు మనం ప్రయత్నిస్తాం. కమిషనర్గా బాధ్యతలు తీసుకొని 2 నెలలు కాకముందే అధికారులని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఏం సార్ సీక్రెట్? అభివృద్ధి పూర్తిగా చెందేంత వరకు మనకు ఈ పరుగులు మామూలే. కాబట్టి మనం పరిగెత్తాల్సిందే, అధికారులను పరుగులు పెట్టించి పని చేయించాల్సిందే. విశ్వనాథ్ గారు కమిషనర్ గారు రారు కానీ వచ్చారు, మా కోసం అభివృద్ధి చేస్తారని రప్పించారు. అతనికి ఇంట్రెస్ట్ లేదన్నారు సార్. ఎందుకు సార్? దానికి కారణం ఏంటి సార్? అన్ని చోట్ల నాకు మంచి సహకారము, సపోర్టు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే నాకు రావడం జరిగింది. సార్ ఎంతోమంది కమిషనర్లు వచ్చారు సార్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి. అయితే ఇప్పుడున్న కమిషనరు అధికారుల పైన ఒత్తిడి ఎక్కువైంది, షోకాజ్ నోటీస్ ఇచ్చారు, చాలా మంది సస్పెండ్ చేశారు అని చెప్తున్నారు సార్. ఏం జరిగింది సార్? తప్పు చేసిన వాళ్ళు మనము సస్పెండ్ చేయకపోతే అది క్యాన్సర్ లాగా బాగా చేసిన వాళ్ళని కూడా, అంటే 50-50లో ఉండేవాళ్ళు అటువైపు బెండ్ అవుతారు. కౌన్సిల్ మొత్తం వైసీపీ పార్టీ సార్, ఇప్పుడేమో అధికారం అయితే టీడీపీ. మీకు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి సపోర్ట్? నాకు మంచి కోఆపరేషన్. రోడ్లు అంటున్నారు, ట్రాఫిక్ అంటున్నారు, రింగ్ రోడ్ అంటున్నారు. ఓన్లీ ప్రతిపాదన లేకుంటే అయితే సార్ అమలు అయితే మనకు ప్రగతిని మనం ఊహించలేం. కార్పొరేషన్ పెద్దది కానీ ఆఫీస్ అయితే కార్యాలయం చిన్నగా ఉంది. ఇంకా ఎన్నికల్లో కడుతూనే ఉన్నారు కానీ ఇంతవరకు అది పూర్తి కాలేదు సార్. అతన్ని ఆ 7 కోట్ల రూపాయల కోసం చూడకుండా నువ్వు ఇమీడియట్గా స్టార్ట్ చేయమంటే ఒక 1 వీక్లో స్టార్ట్ చేస్తామన్నారు. కాబట్టి ఈ కర్నూలుకు తగినంత పాత రాజధాని నగరమైనటువంటి కర్నూలుకు తగిన కార్యాలయాన్ని వీలైనంత తొందరలో ముగించి సార్ కమిషనర్ కలిసాలంటే ఓన్లీ సోమవారమేనా లేదంటే ఎప్పుడన్నా కలిసొచ్చు? ఇప్పుడు 4 నుంచి 6 వరకు ప్రతిరోజు కలవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనతో పాటు ప్రస్తుతం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విశ్వనాథ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. కమిషనర్గా బాధ్యతలు తీసుకొని 2 నెలలు కాకముందే అధికారులని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఏం సార్ సీక్రెట్? ప్రజల అవసరాలకు తగినట్టుగా పనిచేయటమే అధికారుల ధర్మం. నెక్స్ట్ ప్రజాప్రతినిధులు కూడా ప్రజల అవసరాలను గమనించి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి కొన్ని ప్రామిసులు చేస్తుంటారు. ప్రజలు కూడా దానికి సంబంధించి మాకు ఈ ప్రభుత్వంలో కానీ లేదంటే ఈ అధికారి వస్తే కానీ లేదా ఈ కాలంలో మాకు ఈ సౌకర్యాలు వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దాని మేరకు మనం చేయనప్పుడు ఆ గ్యాప్ను ప్రజల అసంతృప్తి రూపంలో బయట పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్ రాకుండా చూడాల్సింది. నెక్స్ట్ ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలను గుర్తించిన ప్రజాప్రతినిధులు చేసిన ప్రామిసులకు అనుగుణంగా మనకు ప్రజోపయోగకరమైనటువంటి అన్ని కార్యక్రమాలను చేసే క్రమంలో అధికారులు పరుగులు పెట్టి పనిచేయాల్సిందే. ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా కూడా మనము పని చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పటికున్న పరిస్థితుల్లో మనము మన సొసైటీలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి పూర్తిగా చెందేంత వరకు మనకు ఈ పరుగులు మామూలే. కాబట్టి మనం పరిగెత్తాల్సిందే, అధికారులను పరుగులు పెట్టించి పని చేయించాల్సిందే. సార్ ఇంత షార్ట్గా కార్యాలయంలో మార్పులు తీసుకొచ్చారు. ఇంతకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ శాఖలో పనిచేస్తారు సార్ మీరు? అంటే మొదటిగా ఇది నాకు 3వ అపాయింట్మెంటు, 3వ శాఖ ఇది. ఈ శాఖకు 2007 గ్రూప్ 1 సర్వీసెస్ ద్వారా మున్సిపల్ కమిషనర్గా నేను డైరెక్ట్ రిక్రూటీగా సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ నాన్ లోకల్ కింద తెలంగాణలో చేస్తూ నల్గొండ జిల్లాలో పనిచేయటం జరిగింది. సూర్యాపేట లాంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు పేరెన్నిక్ అన్నటువంటి సూర్యాపేటలో పనిచేయటం జరిగింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీలో చాలా కాలం పనిచేయడం జరిగింది, 5 సంవత్సరాల కాలం. తర్వాత నిజామాబాద్ నుంచి స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత నేను అక్కడే ఉండే అవకాశం ఉన్నా కూడా మన సొంత ప్రాంతంలో పనిచేస్తాము. స్వతహాగా నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి మన సొంత ప్రాంతంలో పనిచేస్తామనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళి మరీ నేను మన ఏరియాకు హిందూపూర్లో కమిషనర్గా రావడం జరిగింది. ఆ తర్వాత టీటీడీలో మనకు పనిచేసే అవకాశం రావడంతో టీటీడీలో 2.5 సంవత్సర కాలం పనిచేయటం జరిగింది. వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా, డిప్యూటీ ఈఓ న్యూ టెంపుల్స్గా.
నెక్స్ట్ చిత్తూరు కలెక్టర్గా పనిచేసి తర్వాత ఆయనే హరినారాయణన్ గారు మాకు డిఎంఏగా రావడంతో ఇంకా ఆయన నన్ను ఇటు తీసుకురావడం జరిగింది. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా అక్కడ 9 months పనిచేయటం జరిగింది. ఆ 9 months కాలంలో కూడా ఈ కర్నూలు కూడా నా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎంటైర్ ఇప్పటి 8 జిల్లాలు, పాత 4 జిల్లాలు, రాయలసీమ ఏరియా మొత్తము ఇక్కడ పనిచేయటము ఈ అనుభవం ఉంది. కాబట్టి నేను అనుకున్నట్టుగా నాకు సంబంధించిన నా సొంత ప్రాంతంలో పని చేయగలిగే అవకాశం రావడం, మన శక్తి మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రజల అవసరాలు తీర్చే అవకాశం రావడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్న సందర్భంలో నాకు ఇక్కడ కర్నూలులో కమిషనర్గా అవకాశం రావడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి వ్యాస్ట్ ఏరియా ఎక్కడ ఫోకస్డ్గా ఉండే అవకాశం అక్కడ ఉండదు కాబట్టి ఫోకస్డ్గా మన సర్వీసెస్ ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ అవకాశం రావడం, ఇక్కడ దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కమిషనర్గా 10 ఏళ్ళు చేశారు సార్. 20 సంవత్సరాలు టోటల్ సర్వీస్, 20 సంవత్సరాలు. ఇప్పుడు మీ కర్నూలు రావడం ఫస్ట్ టైం సార్. ఎలా ఉంది సార్ కర్నూలు మీరు చూస్తుంటే? స్వతహాగా కర్నూలులో ప్రజలు మంచివాళ్ళు, ఎంప్లాయీస్ కూడా మంచిగానే ఉంటారు. కాకపోతే మనకు ఈ అవసరాలకు తగినట్టు, ఇప్పటి పరిస్థితులకు తగినట్టు ఎంప్లాయీస్ని మలుచుకొనేసి అభివృద్ధి వైపు సొసైటీ పరుగులు పెట్టేటప్పుడు మనము ఉన్న చోట ఉంటామంటే కుదరదు. కాబట్టి ఇప్పటి అవసరాలకు తగినట్టు మనము ఎంప్లాయీస్ని పరుగులు పెట్టించాల్సిందే, వాళ్ళకి తగినట్టు మార్చుకోవాల్సిందే. కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పటి వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే డెవలప్మెంట్ విషయంలో కాదు, ప్రజల ఓపిక, సహనం, అదేవిధంగా ప్రజల కోఆపరేషను ప్లస్ ఎంప్లాయీస్ కూడా సహకరిస్తున్నారు. కాకపోతే కావలసినంత స్పీడ్ని ఇంకా అందుకోవాల్సి ఉంది. ఎందుకోసమంటే ఫస్ట్లో ఫౌండేషన్ టైంలో అంతా ఇరిటేషన్గానే ఉంటుంది. ఆ ఫౌండేషన్ ఒక లెవెల్కి వచ్చి స్ట్రక్చర్ పైకి వచ్చినప్పుడే దాని ఫలాలు మనం చూస్తాము. కాబట్టి గవర్నమెంట్ పాలసీలో ఉన్నటువంటి టెండర్ ప్రాసెస్ కానీ ప్రిపేర్ చేయటం, కౌన్సిల్ తీర్మానం తీసుకోవటం, ఇట్లాంటి ప్రాసెస్ అన్నిటికీ కూడా జనరల్గా 1-2 నెలలకే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఈరోజు చెప్తే 2 రోజులకు వర్క్ స్టార్ట్ అవుతుంది, 1 రోజుల్లో ముగుస్తుంది. కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో తయారు చేయటం, ఆమోదాలు తీసుకోవటం, టెండర్ ప్రాసెస్కి వెళ్ళటం, టెండర్లో మన కాంట్రాక్టర్స్ సమయానికి స్పందించి పని చేయటం, ఇనాగరేషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి కాసింత స్లో ఉంటుంది. కాబట్టి అది కూడా ఆ ట్రాన్సిట్ పీరియడ్ కూడా ముగిసి ప్రస్తుతము ప్రజలకు కనబడే విధంగా, మన అభివృద్ధి ఫలాలు కనబడే విధంగా ఆ స్టేజ్కి వచ్చాము. సార్, మినిస్టర్ భరత్ గారు సమావేశంలో విశ్వనాథ్ గారు కమిషనర్ గారు రారు కానీ వచ్చారు, మా కోసం అభివృద్ధి చేస్తారని రప్పించారు, అతనికి ఇంట్రెస్ట్ లేదన్నారు సార్. ఎందుకు సార్? దానికి కారణం ఏం సార్? అంటే స్వతహాగా పనిచేసే పరిస్థితులు, నెక్స్ట్ పనిచేయడానికి ఉన్నటువంటి ఫ్రీడమ్ ఉన్న చోటకే వీలైనంత వరకు నేను కమిషనర్గా ప్రిఫర్ చేస్తుంటాను. అంటే ప్రభుత్వ ఆర్డర్స్ మనం ఒబే చేస్తాము, బట్ అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి అవకాశం ఉన్న చోటకే మనం చేయటము, అంటే ఓకే చేయటం. అదర్వైజ్ ఇంకా మనకు ఉన్నటువంటి ఏదైనా లూప్ లైన్స్ వైపే నేను వెళ్తుంటాను. అలాగే ఇంచుమించు నేను పనిచేసిన ప్రాంతాల్లో అన్ని చోట్ల నాకు మంచి సహకారము, సపోర్టు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే నాకు రావడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అని నేను నమ్మి వచ్చాను. నాకు ఆ పరిస్థితి ఇక్కడ 100% సపోర్టు అందరి వైపు నుంచి ఉంది. కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ ఆస్పెక్ట్. అదేవిధంగా ప్రజల సహకారం కూడా బాగుంది. నెక్స్ట్ నా స్టాఫ్ను కూడా నేను నాకు తగినట్లు ఈ ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రభుత్వ ఆకాంక్షల మేరకు పరిగెత్తడానికి కావాల్సిన విధంగా మనం తయారు చేసుకోగలిగితే అన్ని రకాలుగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఏ కమిట్మెంట్తో మీరు కర్నూలు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు సార్? కమిట్మెంట్ అంటే జనరల్గా ఫోకస్డ్గా ఒకే ఐటెంను పట్టుకొని ఫోకస్డ్గా వెళ్తే మనకు కావాల్సినటువంటి హైప్ వస్తుంది, ఆహా ఓహో అని చెప్పేసే పరిస్థితులు ఉంటాయి. కానీ అడ్మినిస్ట్రేషన్ అనేది స్వతహాగా మనం అడ్మినిస్ట్రేషన్ ఆశిస్తే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి దాన్ని పికప్ చేస్తే, ఫస్ట్ లెవెల్ మనమే కాకుండా సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ను కూడా మనం పికప్ చేయగలిగితే అడ్మినిస్ట్రేషన్ సస్టైన్ అవుతుంది. కాబట్టి ఏదో ఒక పర్సనల్గా ఉన్నటువంటి ప్రచారం కోసమో లేదంటే ఒకదాన్నే పట్టుకొని దాంట్లో హైప్ అవడం ఈజీ అవుతుంది. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో అనేక శాఖలు ఉంటాయి. అనేక శాఖల మధ్యలో మనం అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్తే స్లో రిజల్ట్స్ ఉంటాయి. కానీ స్లో రిజల్ట్స్ ఉన్న సిస్టమ్ బాగుంటుంది. ఆ సిస్టమ్ బాగున్నప్పుడు సొసైటీకి ఆశించినటువంటి మనుషులు, కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు, ప్రజాప్రతినిధులు కూడా మారుతూ ఉంటారు. కానీ
మనం సిస్టమ్ నిలవాలా, ప్రజలకు సరైన సౌకర్యాలు ఎల్లకాలము అంటే పూర్తిగా సస్టైనబుల్ మేనర్లో కొనసాగాలంటే మనము ఆఫీసర్స్గా ఉండేవాళ్ళు లాంగ్ టర్మ్గా స్టేట్ సివిల్ సర్వీస్ కింద సెలెక్ట్ అయినటువంటి మేము దానికోసం కృషి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ ప్రచారము లేదా ఇండివిజువల్గా హైప్ కన్నా ఇక్కడ సిస్టమ్ను మనము స్ట్రెంథన్ చేస్తూ పరిపాలనాపరమైనటువంటి సంస్కరణల ద్వారా మనము గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పికప్ చేసుకుంటే ఎల్లకాలము ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో స్లో అయినా కూడా నేను ఆ వేలోనే వెళ్తుంటాను. సార్ ఎంతోమంది కమిషనర్లు వచ్చారు సార్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి. అయితే ఇప్పుడున్న కమిషనర్ అధికారుల పైన ఒత్తిడి ఎక్కువైంది, షోకాజ్ నోటీసులు ఇచ్చారు, చాలా మంది సస్పెండ్ చేశారు అని చెప్తున్నారు సార్. ఏం జరిగింది సార్ ఇంతకు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే సిస్టమ్ను ఫాలో అవ్వాలి మనము. ఆ సిస్టమ్ను ఫాలో అయ్యే క్రమంలో ఆ సిస్టమ్ను డీవేట్ అయితే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఇయర్స్గా షాప్ రూములు వేలం వేయలేదనుకోండి, దాని ద్వారా నష్టం మున్సిపాలిటీకి నష్టం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ శానిటేషన్ సక్రమంగా లేదనుకోండి, రోగాలు ఇలాంటివి పెరిగి నెక్స్ట్ మనకు ప్రజల యొక్క వ్యయ ప్రయాసాలతో పాటు మ్యాండేస్ పోతే స్టేట్ జిఎస్డిపి కానీ ఇట్లాంటివన్నీ కూడా లాస్ అవుతాయి. కానీ అది జనరల్గా ఎవరో కొంతమందికే జనరల్గా అర్థమవుతుంది. కానీ మనము ఆ రకంగా మనము అధికారుల్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి సిస్టమేటిక్గా తీసుకెళ్లే క్రమంలో పక్కకి వెళ్ళారనుకోండి, తిరిగి ఆ సిస్టంలోకి తీసుకురావడానికి మొదట ఒకసారి వివరంగా చెప్తాం, రెండోసారి ఆ ఎస్ఓపి ఇక్కడ ఇంతకు ముందు అమల్లో లేకపోతే అంటే చెప్పిన మేరకు కాకుండా కొంచెం పక్కకు తగినట్టు వీలైనంత స్కిప్ చేస్తూ పోతున్నారనుకోండి, ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇస్తాం. మళ్ళీ రెండోసారి ఈ రకంగా చేయాలంటాం. రెండోసారి మూడోసారి చేయనప్పుడు ఒక నోటీస్ ద్వారా యూఓ నోట్ ద్వారా చెప్తాం. అప్పటికీ విన్నప్పుడు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. సార్ చూసే సాఫ్ట్గా అనిపిస్తున్నారు సార్. అంటే మీరు ఇంతమందికి నోటీసులు ఇస్తే ఎవరు నమ్మరు సార్. ఎందుకు సార్? అంటే ఓన్లీ పెన్నా సార్ మీరు వర్క్? అంటే ఇక్కడ ఏంటంటే బాగా దానికోసం సంబంధించినటువంటి చాలా ఎక్సర్సైజే చేయటం జరిగింది. వివరంగా గ్రాస్ రూట్ లెవెల్లో వచ్చే ప్రాబ్లమ్స్ను కూడా మనము ఎక్స్ప్రెస్ చేస్తూ, ఎగ్జాంపుల్ చెప్తూ, మనకున్నటువంటి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెడుతూ, నేనేంటంటే హెడ్ ఆఫీసులో ఎక్కువ కాలం చేయాల్సి రావడం, నెక్స్ట్ ఆర్డీఎంఏ లాంటి విస్తృతమైనటువంటి పరిధి ఉన్నటువంటి పోస్టులో చేయాల్సి రావడం, నెక్స్ట్ అనేక రకాల ఎంక్వైరీలకు అటెండ్ అవ్వటం, అనేక రకాల ఎంక్వైరీలను కండక్ట్ చేయటం, రిపోర్ట్స్ రాయడం ద్వారా మనకున్న ఎక్స్పీరియన్స్తో జరుగుతున్నటువంటి పొరపాట్లు, దాని పర్యవసానాల ద్వారా ప్రజలకు కలిగే ఇబ్బందులు, ఆ ప్రజలకు అంత ఇబ్బంది కలిగినప్పుడు ఎంప్లాయీస్ మీద ఉండే సీరియస్ స్టెప్స్ మనం వాళ్ళకి విడమర్చి చెప్పడం జరుగుతుంది. అప్పటికి దాన్ని అటెండ్ కాకుండా రొటీన్గా ఏదో ఆఫీసర్ చెప్తుంటారు పోతుంటారని దాన్ని ఈజీ మోడ్లో తీసుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి రైటింగ్లో ఇవ్వాల్సి వస్తుంది. ఆ రైటింగ్లో అవే మెమో ఈజ్ నథింగ్ బట్ కాలింగ్ అటెన్షన్. ఆ షోకాజ్ నోటీస్ మీన్స్ నువ్వెందుకు ఆ పని చేయలేకపోయినావని చెప్పేసి అడగటం. ఈ మెమోలు షోకాజ్ నోటీసులు ద్వారా వాళ్ళు అలర్ట్ అయితే పర్లేదు, కానీ ప్రజలను పీడిస్తూ ప్రజలకు ఇబ్బందికరంగా తయారైనటువంటి ఒకరిద్దరి విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పదు. మనం అది నిర్వర్తించకపోతే మనది తప్పు అవుతుంది. కాబట్టి ప్రజలను పీడించిన కేసుల్లో ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు ఒకరిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. బట్ వాళ్ళది తప్పు లేదని తెలిస్తే వాళ్ళు నిర్దోషులుగా మళ్ళీ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని రీఇన్స్టేట్ చేయడం వాళ్ళు చేసుకుంటారు. దీనివల్ల మీకు వ్యతిరేకత వస్తుంది కదా సార్ ఆటోమేటిక్గా. అంటే పూర్తి మంచిగా ఉంటే ఇక్కడ పూర్తిగా మంచిగా మనం ఉన్నాము అంటే కింద లెవెల్లో కావాల్సినటువంటి వర్క్ ఎన్షూర్ చేయలేకపోయే సందర్భాల్లో కూడా మనము ఎక్కువగా మంచితనం ఉంటే ఆటోమేటిక్గా అక్కడ పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి అంటే బాగా పని చేసేవాళ్ళు మంచితనంగా ఉండరని కాదు, అక్కడ సరిగా లేనప్పుడు మనం మెతకదనం ప్రదర్శిస్తే ఇక్కడ పనితీరు దెబ్బతింటుంది, ప్రజల అవసరాలు దెబ్బతింటాయి. కాబట్టి అవసరమైనంత మేరకు మనము కఠినంగానే ఉండక తప్పదు. అవసరమైనంత మేరకు ఫ్లెక్సిబుల్గా ఉంటూ పనిచేసే వాళ్ళను ప్రోత్సహించడం జరుగుతుంది. వారి అవసరాలకు తగిన విధంగా మనము ఇంకొకరి సపోర్ట్ ఇవ్వడం ద్వారా అందరినీ మనం కన్సిడర్ చేసుకునే పోతుంటాము. వారి బాగా పనిచేసే వాళ్ళకు కావలసినంత ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళ పని మేదేసుకొని కావలసినంత గైడెన్స్ ఇస్తూ గ్రాస్ రూట్ లెవెల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సార్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్దది సార్. ఇందులో 3 నియోజకవర్గాలు ఉన్నాయి, కర్నూలు, పాణ్యము, కోడుమూరు. ఈ 3 నియోజకవర్గాలకి ఎలా సమన్వయంగా మీరు అభివృద్ధి చేస్తారు? మనకు ఇక్కడ ఏమైందంటే గవర్నమెంట్ లెవెల్లో మనకు కావాల్సిన విధంగా
మనకు కావలసిన ఫండ్స్ లేదంటే కావలసిన సౌకర్యాలను మనం కలిగించడానికి మనకు మినిస్టర్ క్యాడర్లో సారు ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కలిగినటువంటి మినిస్టర్ గారు ఉండటం, ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఎమ్మెల్యే గారు, పాణ్యం ఎమ్మెల్యే గారు గౌరీ చరితారెడ్డి మేడం ఉండటం, నెక్స్ట్ సౌమ్యంగా ఉంటూ తక్కువ ప్రాంతమైనా కూడా మాకు మంచిగా కోఆపరేట్ చేస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు దస్తగిరి గారు ఉండటం, నెక్స్ట్ మా ఎంపీ గారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేయటం, నెక్స్ట్ ఇంకొక ఎంపీ గారు మాకు ముఖ్యంగా మేయర్ గారు అన్ని రకాలుగా మాకు కోఆపరేటివ్గా ఉండటం, ఎందుకంటే కౌన్సిల్ తీర్మానాన్ని తీసుకోవడంతో వీరందరితో నాకు సహకారమే ఉంది. కానీ ఇంతవరకు నాకు ఎక్కడా కూడా కాన్ఫ్రంటేషన్ కానీ ఇబ్బంది కానీ ప్రస్తుతానికి లేదు. కాబట్టి ఈ మూడింటిని మనం ఎలా చేసుకోగలుగుతామంటే అవసరాలను మనం అవసరాలను మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఈ అవసరాలు ఉన్నాయి కాబట్టి దీనికోసం పెట్టగలిగింది. ఓవరాల్గా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అయితేనే కర్నూలు బాగా అవుతుంది. ఎందుకోసమంటే కర్నూలును మనము సిటీ లెవెల్లో తీర్చగలిగి ఇప్పుడు మాటికొస్తే అటు బెంగళూరుకో, ఇటు విజయవాడకో, ఇటు హైదరాబాద్కో మనకి అమ్యూజ్మెంట్ కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో, పర్చేసింగ్ కోసమో వెళ్ళే పరిస్థితి లేకుండా ఈ కర్నూలు కూడా నిజమైనటువంటి స్మార్ట్ సిటీ లెవెల్కి ఎదిగి మంచి సౌకర్యాలను మనం కలుగజేస్తే మన ఆదాయమే పెరుగుతుంది. అందరూ హైదరాబాద్కి వెళ్ళడం, విజయవాడకి వెళ్ళడం ఇలాంటివి తగ్గుతాయనే ఉద్దేశంతో అభివృద్ధి మోడ్ను మనం వాళ్ళు ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు సహకారం చేస్తున్నారు. ఆ రకంగా నేను సమన్వయం చేసుకొని పోతున్నాను. నచ్చజెప్పగలిగి ఉన్న ఫ్యాక్ట్స్ని మనము ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఎందుకోసమంటే పాణ్యం ఏరియాలో ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి అక్కడ చేయాల్సింది చాలా ఉంది. కానీ మనకు ఉన్నటువంటి ఫండ్స్ పరిస్థితిని మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఉన్నంతలో బాగా చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు పాణ్యం కాన్స్టిట్యుయెన్సీ ఒకదానికి మాత్రం కావాల్సిన ఆన్ పార్ విత్ కర్నూలు మనం ప్రొవైడ్ చేయాలంటే కనీసం ఒక 500 కోట్లు కావాల్సింది. 500 కోట్లను వెంటనే కేటాయించగలిగే పరిస్థితి లేదు. కాబట్టి ఫేజ్డ్ మేనర్లో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ శానిటేషన్ మొదట అందిస్తూ వాటర్ సప్లై కోసము కావలసినటువంటి లాంగ్ రన్ వ్యూస్, షార్ట్ టర్మ్ వ్యూస్ వాటన్నిటిని చూసుకొని నీడ్స్ని అటెండ్ అవుతడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉన్నటువంటి ఫండ్స్, కావాల్సినటువంటి సౌకర్యాల గురించి చెప్పడం ద్వారా నాకు మంచి సహకారమే దొరుకుతుంది. సార్, కౌన్సిల్ మొత్తం వైసీపీ పార్టీ ఉంది సార్. ఇప్పుడేమో అధికారం అయితే టీడీపీ ఉంది. మీకు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే ఇప్పుడు బిల్ పాస్ చేయాలంటే కూడా, బిల్ ప్రవేశపెట్టాలంటే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుపోతున్నారు? అంటే మా కార్పొరేటర్లు అందరూ కూడా కొద్దిగా మెజారిటీ వారు ఉన్నా కూడా అభివృద్ధి విషయంలో ఇది తప్పదు, ఇది మనం చెయ్యాలా అనుకున్నప్పుడు వారి అవసరాలను మనం గుర్తిస్తూ ఆ వార్డు అవసరాలను మనము కన్విన్స్ చేస్తున్నప్పుడు మిగతా వార్డు అవసరాలు కూడా వాళ్ళు బాగానే గుర్తిస్తున్నారు. ఇక్కడ ఏది తీసుకున్నా ఈ ఏరియా డెవలప్మెంటే కాబట్టి ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం మనం పాటుపడినప్పుడు ఈ ఏరియాలో భాగంగా వారి ఏరియా కూడా ఉంది కాబట్టి కాదనే పరిస్థితి లేదు. నాకు మంచి కోఆపరేషనే ఉంది ఇంతవరకు, స్టాండింగ్ కమిటీ నుంచి కానీ, కౌన్సిల్ నుంచి కానీ, మేయర్ గారి నుంచి. కర్నూలు అభివృద్ధి గురించి మాట్లాడితే కర్నూలు అభివృద్ధి ఎలా చెందుతుంది? మీరు అభివృద్ధి ఏం చేసి చూపిస్తారు కర్నూలు ప్రజలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లక్కీగా మనం వచ్చే సమయానికే సీఎం అష్యూరెన్స్ కింద పాణ్యం ఎమ్మెల్యే గారు ఒక 50 కోట్లతో మనకు అష్యూరెన్స్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్, ఫండ్స్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా కొంతమేరకు స్టార్ట్ అయింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు భరత్ సారు సీఎం అష్యూరెన్స్ కింద మనకు స్మార్ట్ సిటీ కింద 7 కాంపోనెంట్స్తో ఒక అష్యూరెన్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ 7 కాంపోనెంట్స్ ఔటర్ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు, తర్వాత మనకు ఊరి అభివృద్ధికి అవసరమైనటువంటి బాగా ఇప్పుడు హైదరాబాద్ ఏ రకంగా అయితే ఔటర్ రింగ్ రోడ్స్ ద్వారా, ఔటర్ రింగ్ రోడ్స్ ద్వారా ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనకు కూడా అంత అభివృద్ధి సాధించడానికి, ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి, ఎక్స్టెన్షన్ ఏరియాస్ డెవలప్ అవ్వడానికి ఔటర్ రింగ్ రోడ్స్, నెక్స్ట్ ఫ్లైఓవర్స్, ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు పట్టణానికి హంగు, మంచి అందము, నెక్స్ట్ సౌకర్యము, నెక్స్ట్ వాటర్ స్టాగ్నేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనకు రావడానికి ఔటర్ రింగ్ రోడ్లు, నెక్స్ట్ పదే మనము సిటీస్ వైపు చూడకుండా ఇక్కడే ఒక 10,000 కెపాసిటీ కలిగినటువంటి ఒక మంచి కన్వెన్షన్ హాలు, మల్టీపర్పస్ కన్వెన్షన్ హాలు, నెక్స్ట్ దాంతోపాటు 24/7 వాటర్ సప్లై, అంటే మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్తో, నెక్స్ట్ గ్రీనరీ ప్రాజెక్ట్స్, ఇట్లాంటి ఈ 7 ఐటమ్స్తో స్మార్ట్ సిటీని డెవలప్ చేయాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని ఇప్పటికే తీసుకురావడం జరిగింది. వాటిని డిపిఆర్ స్టేజ్లో మేము ఉన్నాము. ఈ కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్తో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి
దానికోసం మనకు కలెక్టర్ గారి నుంచి ఇతర అధికారుల నుంచి మాకు కావాల్సిన సహాయ సహకారాలు ఉన్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఒకటి, ఖేలో ఇండియా కింద 50 కోట్లతో ఇప్పటికే మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇండోర్ స్టేడియంస్, ఇతరత్ర కావాల్సినటువంటి పిల్లల మానసిక వికాసానికి, పెద్దలు ఒక యంగ్స్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని, ముఖ్యంగా సిటీ కావాల్సినటువంటి హంగులకన్నిటికీ జస్ట్ ఒక కాన్సెప్ట్ ఇప్పటికే ఒక డెవలప్ అయింది మంత్రి గారు దీనివల్ల కృషి వల్ల. దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళి బడ్డింగ్ స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగి ఫండ్స్ అలా అలొకేట్ చేసుకోగలిగి, ఇక్కడ మనకున్నటువంటి ఫండ్స్ కాన్స్టెంట్స్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ప్రైవేట్ పీపీపీ మోడ్లో కానీ, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా కానీ, సిఎస్ఆర్ కాంపోనెంట్ను మనం యూజ్ చేసుకోవడం ద్వారా కానీ, ప్రజల సహకారం ద్వారా కానీ మనకున్నటువంటి అసెట్స్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే, అంటే అమ్మి కాదు, వాటిని ప్రాపర్గా ఆ అడ్వర్టైజ్మెంట్స్ రైట్స్ ఇవ్వటము, వాటిని ప్రాపర్గా మనము లోన్స్ ద్వారా అయితేనేమి, పీపీపీ మోడ్ ద్వారా అయితేనేమి, బీఓటీ మోడ్ ద్వారా అయితేనేమి, వీటి ద్వారా మనము తీసుకురాగలిగితే ప్రభుత్వం, ఇప్పుడు కర్నూలు అనేది పేద కార్పొరేషన్ కాబోదు. ఖచ్చితంగా వీటన్నిటిని మనం సమగ్రంగా మనం యూజ్ చేసుకోగలిగితే కర్నూలును మనం ఒరిజినల్ సిటీ లెవెల్కి, స్మార్ట్ సిటీ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన ఫండ్స్ను మనం ట్యాప్ చేసుకోగలిగి ఆ స్కీమ్ను మనము, ఇప్పుడు మా క్యాంప్ లాంటి స్కీమ్ను మనము తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం అభివృద్ధి వైపు కర్నూలును తీసుకెళ్ళచ్చు. లక్కీగా జిహెచ్ఎంసీలో పనిచేసిన అనుభవం 5 సంవత్సరాల కాలం ఇంచుమించు అన్ని సెక్షన్స్ను నేను పనిచేసేసి రావటం. నెక్స్ట్ అదేవిధంగా టీటీడీలో పనిచేసినటువంటి ఇంచుమించు 2.5 సంవత్సరాలకు పైబడిన కాలము మనము అనేక సిటీస్ చూసి రావడము. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్గా చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీసీగా రకరకాల ట్రైనింగ్స్, రకరకాల ఎక్స్పోజర్ విజిట్స్కి వెళ్ళడంతో ఒక సమగ్రమైన అవగాహనతో మనము ఫ్యూచర్ సిటీస్ని, ప్రజెంట్ సినారియోను మనం గమనించుకుంటూ మనము అభివృద్ధికి కావలసినటువంటి ప్రణాళికలు మన దగ్గర ఉన్నాయి. వాటిని ఆచరించడానికి కావలసినటువంటి దాన్ని మనం రెడీనెస్ మనం చేసుకొని స్టాఫ్ను మనము నియమించుకోగలిగితే దీన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళచ్చు. మొత్తం మీరు రోడ్లు అంటున్నారు, ట్రాఫిక్ అంటున్నారు, రింగ్ రోడ్ అంటున్నారు, ఓన్లీ ప్రతిపాదన లేకుంటే అయితే సార్ అమలు అవుతారా? ఖచ్చితంగా అమలు అవుతాయి. ఎందుకోసమంటే మనకు రావాల్సినటువంటి బకాయిలను మనం రాబట్టుకోగలిగితే, మనం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ స్కీములు ఎల్ఆర్ఎస్, రాబోయే బీపీఎస్ లాంటి స్కీమ్స్ను మనం ఉపయోగించుకోగలిగితే, పెండింగ్ ఉన్నటువంటి బకాయిలను ఉపయోగించుకోగలిగి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ను మనం ప్రాపర్గా ట్యాప్ చేసుకోగలిగి, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గ్రాంట్లు ఎక్కువైనాయి. ఇప్పుడు 15th FC కానీ, అమృత్ కానీ, నెక్స్ట్ ఖేలో ఇండియా కానీ, ఇట్లాంటివన్నింటినీ కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గ్రాంట్స్ ఎక్కువైనాయి. నేను చెప్పినట్టు సంస్థాగతంగా మనము సంస్థపరంగా మనం ఇన్స్టిట్యూషనలైజ్డ్ డెవలప్మెంట్ ఎందుకు రావాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షను, ఆడిట్ అబ్జెక్షన్స్ ఎక్కువ లేకపోవడం, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ అన్నీ బాగుండటం, ఇన్హెరెంట్ కెపాసిటీస్ను మనము స్వతహా కర్నూలులో ఉన్నటువంటి ఇన్హెరెంట్ కెపాసిటీస్ను మనం సక్రమంగా ఉపయోగించగలిగి, మనకు వ్యక్తిగతంగా సిబిల్ స్కోర్ లాంటి మనకు ఒక ఇన్స్టిట్యూషనల్ స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ను మనం పెంచుకోగలిగితే, ఇప్పుడు మంచి సిబిల్ స్కోర్ ఉన్నటువంటి వ్యక్తికి పిలిచి లోన్లు ఇస్తారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అలాగే బాగా పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి సిటీస్కి అడిగడిగి లోన్లు ఇస్తారు. నెక్స్ట్ డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి ఫండ్స్ను కూడా అలాగే ఇస్తారు. అటువంటి పరిస్థితిని మనం తీసుకురావాలంటే ఇక్కడ సిస్టమ్ పరంగా మనం స్ట్రెంగ్తెన్ అవ్వాల్సి ఉంది. దానికోసమే నేను ఫ్రమ్ ది బిగినింగ్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పికప్ చేసుకుంటూ ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈశ్రోమని ప్రజలు ఉన్నప్పుడు మనకు ప్రగతిని మనం ఊహించలేము. ప్రజల్లో అసౌకర్యము, పీజీఆర్ఎస్ ఉంది, నెక్స్ట్ పురమిత్ర యాప్ ఉంది, వాట్సాప్ కాల్ ద్వారా ఉన్నాయి. ఈ ప్రజలు సాటిస్ఫాక్షన్ వస్తే, ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లు అన్నప్పుడు మాకు మంచి పరిపాలన ఉంది, మంచి ఇది ఉంది అన్నప్పుడు, మనకు ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ ఉంది, దాంట్లో ప్రజల ఫీడ్బ్యాక్ను, వ్యవస్థాగతమైనటువంటి ఏర్పాట్లను, నెక్స్ట్ సంస్థాగతమైనటువంటి కెపాసిటీస్ను మనం దృష్టిలో పెట్టుకొని మార్కులు వేస్తారు. ఇప్పుడు ఇలా పెర్ఫార్మెన్స్ ఓరియంట్, ఇప్పుడు నక్షా సర్వేను పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే మనకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. ఇలాంటి వాటినన్నింటినీ మనం యూజ్ చేసుకోగలిగితే తప్పనిసరిగా మనం అభివృద్ధిని తీసుకురావచ్చు. ఇవి పేపర్ ప్రతిపాదనలు కాదు. ఈ వీక్లోనే స్మార్ట్ సిటీ ఫైల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయబోతున్నాం. వాటికన్నిటికీ తగినటువంటి బ్యాక్గ్రౌండ్తోనే పూర్తి సమాచారము,
పూర్తి కార్యాచరణతోనే దిగుతున్నాం. ఖచ్చితంగా దీన్ని సాధిస్తాం. సార్ ముందుగా క్లీన్ అండ్ గ్రీన్ దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే కర్నూలులో డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం వాన పడితే కూడా ఎక్కడక్కడ నీళ్ళు ఆగుతున్నాయి. దీన్ని ఎలా మీరు మారుస్తారు? అంటే ఇక్కడ ఏమంటే కొంచెము పాత డ్రైన్లు కట్టిన ప్రాంతంలో అవి అవసరాలకు తగినంత వెడల్పుగా లేకపోవడం. ఆ డ్రైనేజ్ కర్నూలు పాత సిటీ కాబట్టి ఓల్డ్ సిటీలో మనము డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ ఇప్పటి అవసరాలకు తగినట్టు అప్పుడు కట్టిన సందర్భాలు ఉండవు కాబట్టి వాటిని వైడెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 7-8 పాయింట్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ వర్షం పడినప్పుడు వెన్ కంపేర్ టు హైదరాబాదు అదర్ సిటీస్తో పోల్చుకుంటే ఇక్కడ ఇనండేషన్ పాయింట్స్ తక్కువే ఉన్నాయి. కాకపోతే ఎక్సిజెన్సీస్ వచ్చినప్పుడు మనం అటెండ్ అవ్వడానికి కావలసినటువంటి రోడ్డు వైడెనింగ్ ప్లాన్ కానీ, అంటే కెనాల్ వైడెనింగ్ ప్లాన్ కానీ, రోడ్డు వైడెనింగ్ ప్లాన్ కానీ మనం టేకప్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నందికొట్కూరు రోడ్డు దాని వైడెనింగ్కు సంబంధించి ఇప్పటికే 3 TDRలు స్క్రూటినీ కమిటీలో పెట్టి 100 దాకా మనము కాన్సెంట్స్ తీసుకోవటము, స్క్రూటినీ కమిటీ పెట్టి తీసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు సెంట్రల్ లైను FMB ప్రకారము మనం సెంట్రల్ లైన్ తీసుకుంటే ఎక్కువ కన్స్ట్రక్షన్స్కు ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇంతకు ముందున్నటువంటి కలెక్టర్ గారు ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు సెంట్రల్ లైన్ తీసుకురావాల్సి రావడంతో ఏమైందంటే ఇప్పుడు ఆ బాధ్యతను R&Bకి NH వాళ్ళకి అప్పగించడం జరిగింది. దానివల్ల వాళ్ళు మాకు ఇయర్ మార్క్ చేసి ఇస్తే తప్ప మేము ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి గత నెల రోజులుగా ఆ ప్రాసెస్, మా TDR ప్రాసెస్ ఆగింది. మాకు వారి నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే మేము TDR ప్రాసెస్ని మేము మొత్తం రెడీ చేసుకుంటాం, ముందుకెళ్తాం. కాబట్టి అక్కడ ఆలస్యం అనేది ఒకప్పుడు ఇంతకు ముందు ఏం జరిగిందో అనేది పక్కన పెడితే ఇప్పటికైతే మేము రెడీగా ఉన్నాం. వితిన్ మంత్స్లోనే నేను ఆ కార్యక్రమాన్ని టోటల్ ముగిస్తాను. సార్ వర్కుల విషయానికి వస్తే టెండర్ వేస్తే వర్క్ చేయడానికి ముందుకు రావట్లేదు. అంటే బిల్లులు రావు అని చెప్పి చాలామంది టెండర్లు వేస్తే కూడా రారు. టెండర్లు వేసినా కూడా వర్క్ స్టార్ట్ చేయట్లేదు. దీన్ని ఎలా మీరు మారుస్తారు? ఆల్రెడీ ఇప్పుడు పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే నాకు మొదటి సక్సెస్ అనేది గౌరవ మంత్రివర్యుల వారికి, సరే ఈ రకంగా మనకు ఆల్మోస్ట్ 100 కోట్లకు పైన వర్క్లు రకరకాల స్టేజ్ల్లో స్టార్ట్ చేయాల్సినవి, మధ్యలో స్టే అయినవి, హాల్ట్ అయినవి కనబడినాయి. వీటి పరిస్థితిని దృష్టిలో తీసుకెళ్తూ సార్ టెండర్ మనకు బిల్స్ మనకు పడితే తప్ప కాంట్రాక్టర్లు ఫాస్ట్గా ముందుకు రారు, వాళ్ళు చేస్తే తప్ప మనకు పనులు ముందుకు రావు అనే ఉద్దేశంతో గౌరవ మంత్రులు వారి దృష్టికి తీసుకురావడంతో గౌరవ స్థానిక మంత్రివర్యులు TG భరత్ గారు మా మున్సిపల్ మినిస్టర్ గారితోన, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితోన, DMA గారితోన మాట్లాడడం, సిరీస్ ఆఫ్ టెలికాన్ఫరెన్స్లు ఇట్లాంటి వాటి ద్వారా గత 3 వారాల శ్రమతో మనము ఇప్పుడు 18.5 కోట్ల రూపాయల బిల్స్ నిన్ననే క్లియర్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా అది ఇక్కడ మన ప్రయత్నానికి తగిన సక్సెస్ లభించింది. దాని ద్వారా కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా బిల్స్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్ననే చాలా వాళ్ళు మేము ఉన్నటువంటి అన్ని పనులు మేము స్టార్ట్ చేస్తాం సార్, డెవలప్మెంట్ను పరుగులు పెట్టిస్తాం సార్ అని వాళ్ళు తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ నా దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి కాంట్రాక్టర్కు బిల్లులు పడలేదు అనేది గతం. నిన్నటితో ఆ పరిస్థితి సాల్వ్ అయింది. సరే ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసినట్టు కూడా బిల్స్ క్లియర్, వాస్తవం గత ప్రభుత్వంలో పనిచేసిన బిల్స్ను కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది, వాటిని క్లియర్ చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క సహకారంతో, మా మున్సిపల్ మినిస్టర్ గారి సహకారంతో దీనికంతా కూడా సారు ఎంతో శ్రమ తీసుకొని నా పనిని సారు షేర్ చేసుకొని నాకు సహాయం చేశారు భరత్ సారు. కాబట్టి ఆ రకంగా అది గతం. అదేమందంటే ఇంకా ఇప్పుడు ఇవ్వాల్సిన బిల్స్ కూడా కావాల్సినంత ఫండ్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు ఉన్నాయి, కావాల్సినటువంటి పరిస్థితులు మనము సానుకూల పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోగలిగినాం. ఖచ్చితంగా రేపటి నుంచినే పనులు స్టార్ట్ అవుతున్నాయి. పాణ్యం కాన్స్టిట్యుయెన్సీలో కానీ నిన్ననే టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని చెప్పడం జరిగింది. కర్నూలు కాన్స్టిట్యుయెన్సీలో రేపు స్టార్ట్ కావాలని, పాణ్యం కాన్స్టిట్యుయెన్సీలో నుంచి వర్క్లన్నీ కూడా బుధవారం నుంచి స్టార్ట్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. పాణ్యం మీన్స్ పాణ్యం కోడుమూరు. కాబట్టి ఖచ్చితంగా పనులు పరుగులు పెడతాయి. సరే కర్నూలులో ముఖ్యంగా ప్రతిరోజు త్రాగునీరు సప్లై ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తాను సార్. దీని ఇంతకు అవుతుంది సార్, అమలు అవుతుంది అంటారా? అవుతుంది. ఎందుకోసమంటే ఇప్పుడుకున్నటువంటి సరఫరా సప్లై నెట్వర్క్ కానీ సోర్స్ నెట్వర్క్ కానీ ఇంతకు మించి ఇవ్వడానికి లేదు. ఎందుకోసమంటే ఇప్పుడు 100% మనం యూసేజ్ చేస్తూ 24/7 మోటార్స్ రన్ అవుతూ ఉంటే ఇంత మేరకి మనం ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు పెంచుకోవడానికి బోరుకల్లు
గోరుకల్లు రిజర్వాయర్ నుంచి తీసుకురావడం అనే ప్లాన్ను 435 crores-తో ప్రపోజల్ రీత్యా ఉంది. నెక్స్ట్ గాజుల దిన్నె నుంచి తీసుకొచ్చి అట్లా 2-3 ప్లాన్స్ ఉన్నాయి మనకు ఉన్నటువంటిది. వాటిని వీలైనంత తొందరగా మనం తీసుకొచ్చేసి దాన్ని సక్సెస్ చేయడానికి చూస్తున్నాము. కాకపోతే అది లాంగ్ టర్మ్ ప్లాన్సే ఉంటున్నాయి. షార్ట్ టర్మ్లో ఉన్నంత నీటిని మనము పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ సరఫరా నష్టాలను తగ్గించుకుంటూ ప్రాపర్ ప్లానింగ్ ద్వారా ఉన్నంత మేరకు మనం ఇస్తూ ఇప్పుడు పాణ్యం కోడుమూరు ఏరియాల్లో ఆల్టర్నేట్ డేస్ ఈ ప్రాంతంలో మనం ఇవ్వడానికి చూస్తున్నాము. వీలైనంత తొందరగా ఆ సమస్యను సాల్వ్ చేయడానికి మనకు లాంగ్ రన్ ప్రాజెక్ట్స్తో పాటు వీలైనంత ప్రయత్నాలు అయితే చేయటం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యుల వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటిని తప్పనిసరిగా సాధిస్తాం. సార్, మున్సిపల్ కార్పొరేషన్ అయితే చాలా కార్పొరేషన్ పెద్దది, కానీ ఆఫీస్ అయితే కార్యాలయం చిన్నగా ఉంది. ఇంకా ఎన్నికల కడుతూనే ఉన్నారు, కానీ ఇంతవరకు అది పూర్తి కాలేదు సార్. అదేమైందంటే గత కాలంలో చేసినటువంటి పనులకు బిల్లులు పడకపోవటం, ఇంచుమించు 10 కోట్ల రూపాయలకు పైన బిల్స్ పడకపోవడంతో కాంట్రాక్టరు ఆపేసినట్టు చెప్పారు. అతన్ని పిలిపించి, నేను జాయిన్ అయిన వెంటనే అతన్ని పిలిపించేసి ఎలాగైనా నీకు ఫండ్స్ వచ్చేటట్టు చేస్తాం, నువ్వు స్టార్ట్ చేయమంటే, సార్ అది 1 కోటి 2 కోట్లతో స్టార్ట్ చేసేది కాదు, నేను ఆల్రెడీ డ్యూస్ చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఏం చేసామంటే ఇంక అప్పటి నుంచినే మా ప్రయత్నాలన్నీ మొదలుపెట్టి గత 3 వారాల ప్రయత్నాలు ఫలించి నిన్ననే అతనికి ఒక 2 కోట్ల రూపాయల మేరకు నియర్లీ 2 crores పడిపోయినాయి. ఇంకొక 5 నుంచి 7 కోట్ల రూపాయల బిల్స్ వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. అతన్ని ఆ 7 కోట్ల రూపాయల కోసం చూడకుండా నువ్వు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమంటే ఒక 1 వీక్లో స్టార్ట్ చేస్తామన్నారు. కాబట్టి ఈ కర్నూలుకు తగినంత పాత రాజధాని నగరమైనటువంటి కర్నూలుకు తగిన కార్యాలయాన్ని వీలైనంత తొందరలో ముగించి ప్రజలకు అందుబాటులో ఉంచి అన్ని సౌకర్యాలతో కూడినటువంటి కార్యాలయాన్ని ప్రజలకు ఈ ప్రాంతానికి తలమానికంగా తయారయ్యేటట్టు దాన్ని తయారు చేయించేసి మనము ఉపయోగంలోకి తీసుకొస్తామనే నమ్మకం ఉంది. దాంట్లో తొలి అడుగు సక్సెస్ఫుల్గా పడింది, సక్సెస్ అయింది. సార్, ఇప్పుడు ప్రజలు చాలా సమస్యలతో మీ దగ్గరకు వస్తారు, స్వీకరిస్తారు మీరు కూడా ఫిర్యాదులు. దాన్ని ఎన్ని రోజుల్లో మీరు తీరుస్తారు? చాలా మంది కొన్ని సమస్యలు తీరవు సార్, చిన్న సమస్యలు కానీ, ట్రైన్ సమస్యలు కానీ, కాలువ సమస్యలు కానీ. దీన్ని త్వరగా తీర్చేందుకు మీరు ఎలా? ఇప్పుడు దీన్ని ఏం చేశామంటే PGRS సిస్టమ్ అని ప్రతి సోమవారం నాడు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, ఆల్రెడీ ముందు నుంచి ఉన్నదే. దాన్ని సమర్థవంతంగా అమలు చేయటం. ఎన్నో స్కీమ్స్ ఉంటాయి, ఎన్నో ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎన్నో రూల్స్ ఉంటాయి. వాటిని సక్రమంగా అమలు చేసినప్పుడే వాటికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎక్కడికక్కడ ఈరోజు పేపర్ తీసుకొని మళ్ళీ రేపు రాపో అనకుండా వీలున్నంత వరకు నా స్టాఫ్కి చెప్పడం ఏంటంటే, ఈరోజు సమస్య వచ్చిన వ్యక్తి నెక్స్ట్ మండేకి రాకూడదని చెప్తూ అక్కడికక్కడ పరిష్కరించడానికి చూస్తున్నాను, అక్కడే కూర్చోబెట్టి చేయించడానికి చూస్తున్నాను. విధి లేని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఏ రోజుకు ఆ రోజు ఆ సమస్యను గురించి తెలుసుకుంటూ ప్రతి శుక్రవారం నాడు మాకు రిపోర్ట్ ఇచ్చేటట్టు గత వారంలో జరిగినటువంటి ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఎంత మేరకు ఉంది అని చెప్పేసి వాటిని రివ్యూ చేసుకుంటూ నెక్స్ట్ సోమవారానికి రాకుండా చూస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా పురమిత్ర యాప్, తర్వాత వాట్సాప్ గ్రీవెన్సెస్ అన్నారు, దాని నంబర్ ఎట్లా ఇప్పుడు నడుస్తుంది సార్? నడుస్తుంది, కానీ సరిగా అంటే దాన్ని సక్రమంగా అమలు చేసి ఉపయోగంలోకి తీసుకొస్తే ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటారు. అది రన్నింగ్లో ఉంటుంది. దానికి ఎట్లా ఫిర్యాదు చేయాలి? వాట్సాప్ యాప్ మనకు వాట్సాప్ నంబర్కు మెసేజ్ పెట్టడము, ఫోటోలు పెట్టడం ద్వారా వచ్చినటువంటి కంప్లైంట్ను ఆ సెక్షన్ హెడ్ నుంచి మొదలుకొని కింద గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్లకు మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ కంప్లైంట్ను ఫర్ ఎగ్జాంపుల్ చెత్త ఎక్కువ ఉంది అన్నాడు, ఆ చెత్తను క్లీన్ చేసి బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి వాళ్ళు ఫోటో పెడితే ఆ ఫోటోను తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కంప్లైంట్ చేసిన వ్యక్తికి పంపించడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ఒరిజినల్గా వాట్సాప్ గ్రీవెన్సెస్ సిస్టమ్. కాల్ సెంటర్లో కూడా ఇప్పుడు 6 to 10 2 షిఫ్ట్లో ఒక మనుషులను ఉంచడం జరిగింది. బట్ ఎక్కువ భాగం కంప్లైంట్స్ రావటం లేదు. రావటము అంటే వస్తే ఎప్పుడవుతుందంటే అది తీరితే ప్రజలు ఫ్రీక్వెంట్గా దాన్ని యూజ్ చేసుకుంటారు. తీరకపోతే ఏమవుతుందంటే ఇది యూజ్లెస్, ఇది వేస్ట్లెస్ అని కంప్లైంట్సే రావడం ఆగిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్స్ పెరిగాయి. సో గ్రీవెన్సెస్ కూడా PGRS కూడా ఇంచుమించు 15తో మొదలయ్యి ఇప్పుడు 40 దాకా వస్తున్నాయి, 34 నుంచి 40 దాకా వస్తున్నాయి. కాబట్టి అంటే దీని అర్థం ఏమవుతుందంటే ఒకటి ప్రజల్లో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి చైతన్యానికి, ప్రజల అవసరాలకు దీన్ని మేము సూచికగా భావిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చూస్తున్నాం. అదేవిధంగా C&D వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్తూ ప్రజలు ఇక్కడ కంప్లైంట్ వరకు రాకుండా ఎక్కడికక్కడ అందుబాటులో ఉండేదానికోసం సచివాలయ వ్యవస్థలోనే నెక్స్ట్ మండే నుంచి
రేపటి నుంచి సచివాలయంలోనే వాళ్ళు ఇంత దూరం రావాల్సిన పని లేకుండా అక్కడి నుంచినే నన్ను కాంటాక్ట్ చేసే విధంగా జూమ్ లింక్ ఇచ్చి లేదా గూగుల్ మీట్ ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తే గూగుల్ మీట్ ద్వారా ఇప్పుడు కలెక్టరేట్కు మేము ఎలా అందుబాటులో ఉంటున్నామో మా సెక్రటరీ సచివాలయంలో ఉన్నంత వరకు ఆ రకంగా ఉండేటట్టు చేస్తున్నాం. మా దగ్గరకు వచ్చింది అందుబాటులో ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటూ వారం లోపల దాన్ని క్లియర్ చేసేటట్టు చూస్తున్నాం. ప్రతి ఒక్క కంప్లైంట్కు SLA పీరియడ్ అని ఉంటుంది, 15 days to 1 week to 15 days. ఆ లోపలనే చేస్తూ PGRSలో అంతకు మించిన టైం తీసుకునేటువంటి వాళ్లకు మెమోల ద్వారా ఎందుకు ఇంత టైం పడుతుందని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నాం. అప్పుడు ప్రతిసారి వాళ్ళు రాత మూలకంగా వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు టైంకు పని చేస్తున్నారు. సార్ కమిషనర్ని కలిసాలంటే ఓన్లీ సోమవారమేనా లేదంటే ఎప్పుడన్నా కలిసొచ్చా? లేదు, అలాంటిది ఏం లేదు. ఒరిజినల్గా సోమవారం నాడు ప్రయారిటీ ఇచ్చి అక్నాలజ్మెంట్ ఇచ్చి వాళ్ళకు దాన్ని ఒక PGRS సిస్టమ్ అని దాన్ని చేయటం జరుగుతుంది. మిగతా ఏ రోజైనా 4 నుంచి 6 వరకు, అంటే ఒక్కోసారి ఏమవుతుంటే మేము మీటింగ్కి వెళ్ళడము ఇలాంటి పరిస్థితులు ఉంటుంది. అప్పుడు డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు. బట్ స్వతహాగా అవకాశం ఉన్నంత వరకు, అంటే మనం ఎక్కడైనా మీటింగ్స్కు కంపల్సరీ మీటింగ్స్కి వెళ్ళలేనంత వరకు 4 నుంచి 6 వరకు ప్రతిరోజు కలవచ్చు. సోమవారం నాడు గ్రీవెన్సెస్ PGRS సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక సపరేట్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ సమస్యల మీద మాత్రమే ఓపెన్ ఫోరం అనేది ఉంటుంది. అక్కడ ఏంటంటే మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మొత్తం LTPలు, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్, పబ్లిక్ పార్టిసిపేట్ అవుతూ అక్కడికక్కడ వాళ్ళ సమస్యలను, టౌన్ ప్లానింగ్ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ఉంటుంది. అదే కాకుండా ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి ఇంచుమించు 8 దాకా మేము ఫీల్డ్లో అందరూ తిరుగుతుంటాం. నేను ఎక్కడ విజిట్లో ఉన్నా పబ్లిక్ నుంచి ఏ కంప్లైంట్ వచ్చినా అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండటమే జరుగుతుంది. నెక్స్ట్ ప్రజలకు ఇచ్చిన అందుబాటులో ఉంటూ ఇచ్చినటువంటి హామీలను మనం నెరవేర్చుకోవడం కోసం, ఇచ్చినటువంటి దానికోసం మనం పని చేయాల్సి వస్తుంది. కాబట్టి రకరకాల రివ్యూలు మనం పెట్టి నీది ఇంత వర్క్ ఉంది, అంత వర్క్ ఉంది అని ప్రజలను, మన స్టాఫ్ని రివ్యూ చేయాల్సిన సందర్భంలో కొంచెం అందుబాటులో ఉండవు, పక్కన న్యూ కౌన్సిల్ హాల్ను ఎక్కడో ఉండి ఆ సమస్యలు ఎంతవరకు చేశారనేది రివ్యూ చేసే సమయంలో ప్రజలకు అందుబాటులో లేకపోయినా ఈవినింగ్ అవర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంటుంది. సార్ చంటి పిల్లల తల్లులు ఫిర్యాదులకు వస్తే సపరేట్ రూమ్ కూడా లేదంటున్నారు, దీన్ని ఎలా సార్? అది ఈ మధ్య నేను జాయిన్ అయిన తర్వాత కొంతకాలానికి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు ఉన్నటువంటి పాత మున్సిపల్ బిల్డింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ను ఖాళీ చేయించేసి దాన్ని కర్టన్స్ వేసే పని జరుగుతోంది. కాబట్టి ఎవరైనా అంటే పబ్లిక్ కానీ లేదంటే మా ఈ సిబ్బంది కానీ లేదా గ్రీవెన్సెస్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ రూమ్ను ఉపయోగించుకొని అక్కడ తగిన సౌకర్యాలు, వాటరు, పరదాలు తగిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఫీడింగ్ మదర్స్కి తగిన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కొంచెం స్థలాభావం వల్ల మనం చేయలేకపోతున్నాం. కానీ ఎంప్లాయీస్ పిల్లలు, చంటి పిల్లల తల్లులు వచ్చినప్పుడు వాళ్ళ పనితీరు ఆశావహంగా ఉండడం కోసము ఆ పిల్లలకు కేర్ టేకర్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి పబ్లిక్ కూడా అక్కడ భోజనాలు తెచ్చుకొని ఉండడం కానీ, ఎప్పుడో అత్యవసరమైన సందర్భంలో ఏదైనా ఉండడానికి కోసం అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను కొత్త బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1 సంవత్సర కాలంలో దాన్ని ముగిస్తామనే నమ్మకం అయితే నాకు కలుగుతుంది. సార్ టౌన్ ప్లానింగ్ విషయానికి వస్తే నాన్ లేఅవుట్ ఫ్లాట్లు ఇస్తున్నారు చాలా మంది ప్రజలు, కూడా కొన్ని మోసం పోతున్నారు. మళ్ళీ LRS స్కీమ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. బిల్డింగ్ కట్టే కూడా అవకాశం లేదు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది నాన్ లేఅవుట్ ఫ్లాట్లు కొని. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఒరిజినల్గా టౌన్ ప్లానింగ్ రూల్స్ అనేటివి ట్రాఫిక్ రూల్స్ లాంటివి. ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తే మన ట్రాఫిక్ సక్రమంగా ఉంటుంది. అలాగే టౌన్ ప్లానింగ్ రూల్స్ కూడా మనం పాటిస్తే మనకే మంచిది. అంటే ప్రతి మనిషికి విశాలమైనటువంటి ప్రాంతము అందరికీ అందుబాటులో ఉన్నా లేకపోయినా ప్రభుత్వం నియమ నిబంధనల ద్వారా విశాలమైన రోడ్లు, పార్కులు, కావలసినటువంటి లైబ్రరీ ఇలాంటి ఫెసిలిటీస్ కోసం టౌన్ ప్లానింగ్ రూల్స్, లేఅవుట్ రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్ మనం ఫాలో అయినటువంటి ప్రాంతాల్లో, అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్, లేఅవుట్ అయినటువంటి ప్రాంతంలోనే, అప్రూవ్డ్ లేఅవుట్లోనే సైట్లు కొనుక్కుంటే సౌకర్యాలు ఉంటాయి. కానీ వీటికి కొంచెం రోడ్లు వెడల్పుగా వదలాల్సి రావటము, ఈ ఓపెన్ స్పేసెస్ ఇంచుమించు ఒక 30 to 40% ప్లేస్ను మనం వదలాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అటువంటి ప్లేసులు వదలకుండా అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేసినప్పుడు వాటిలో కొనుక్కొని నష్టపోతున్నారు. ఆ నష్టపోకుండా ఉండడం కోసం నేను చెప్పేది ఏమంటే, అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు కొంటే మీ సైట్కి విలువ ఉంటుంది.
దానికి మంచి రోడ్లు ఉంటాయి, మంచి నెట్వర్క్ ఉంటుంది, ప్రభుత్వం వైపు నుంచి సౌకర్యాలు ఉంటాయి, బ్యాంకు లోన్లు ఈజీగా ఇస్తాయి, మీకు కొనుక్కునేవాడు ధైర్యంగా కొనుక్కుంటాడు, కోర్టు లిటిగేషన్స్ ఉండవు, ఏదైనా సైట్ ప్రాబ్లమ్స్ ఉంటే అది ఇష్యూ లేఅవుట్ అప్రూవల్ లెవెల్లోనే సాల్వ్ అవుతాయి. కాబట్టి వాటిల్లోనే కొనండి. అటువంటి వాటిని కొనకుండా ఇష్టానుసారం వేసినటువంటి వాళ్ళకు కావాల్సినంత నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి బీపీఎస్, రాబోయే బీపీఎస్, ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్స్ను దుర్వినియోగం చేస్తారనే ఉద్దేశంతో మేము ఒక టీమ్స్ను ఫామ్ చేసి ఎక్కడెక్కడ ఇప్పుడు కడుతున్నటువంటి కట్టడాలు అడిషనల్ ఫ్లోర్స్ ఏమైనా వేస్తే కనిపెట్టడానికి టీమ్స్ను వేయడం జరిగింది. ఈ బిల్డింగ్ రూల్స్ను ఫాలో అవ్వకుండా ఇష్టానుసారము వదిలేస్తున్నటువంటి సెక్రటరీలకు అనేకమైనటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. 1వ నోటీసు, 2వ నోటీసు, 3వ నోటీసు ఇచ్చి ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కి ప్రజలకు, అంటే ఆ వ్యక్తిగతంగా ఆ ఒక్క ఓనర్కు న్యాయం జరుగుతుందేమో కానీ ఎక్కువ మంది ప్రజానీకానికి ఇబ్బందికరంగా తయారవుతుంది. ఆ రోడ్లు వెడల్పు లేకపోవడం, ఆక్యుపేషన్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటి మీద తగిన విధంగా స్పందించని ఎంప్లాయీస్ మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కూడా 1వ నోటీసు, 2వ నోటీసు ఇచ్చిన తర్వాత ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. అవసరమైతే డెమాలిషన్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి 10 మంది కోసం ఒక్కరి కోసం 10 మందిని ఇబ్బంది పెట్టడం కాకుండా 10 మంది కోసం అవసరమైతే రూల్స్ డీవేట్ అయ్యి చట్టాన్ని వ్యతిరేకించిన వారి విషయంలో మేము తీసుకుని పోయే కఠిన చర్యలకు దయచేసి అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకోసమంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఎంక్రోచ్మెంట్స్ ఉంటున్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ను మనము అవాయిడ్ చేయగలిగితే ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది, సిటీ లుక్ వస్తుంది. అలా కాకుండా సిటీ లుక్ రాకుండా మనం ఇంకా పాత లుక్కులతోనే ఉంటాము అని అంటే కుదరదు. కాబట్టి ఒకవేళ ఆ పర్టికులర్ ఆ బంకు యజమానో లేదా దాన్ని పెట్టుకున్నాడు వారికి సంతోషంగా ఉండొచ్చునేమో కానీ విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం కఠినంగా వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా ఆ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ చేసిన వాళ్ళకు కూడా ఎక్కడైతే బిజినెస్కి అనుకూలంగా చేసుకోవడం కోసము ఈ స్ట్రీట్ వెండింగ్ పాలసీలో వచ్చినటువంటి గ్రీన్ జోన్, అంబర్ జోన్, అంటే ఆరెంజ్ జోన్, రెడ్ జోన్లో పెట్టనివ్వం. ఎందుకంటే ప్రజలకు అసౌకర్యంగా అయ్యి ట్రాఫిక్ దెబ్బతింటుంది. కాబట్టి ఆ రెడ్ జోన్లో పెట్టనీయకుండా ఈ ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లలో వాళ్ళకందరికీ అవకాశం, ఎవరైతే ఈ జీవనోపాధిని కోల్పోయే విధంగా డిస్లొకేట్ అయినటువంటి ఈ బంకులు, ఆక్రమణదారులకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా తగిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. మేము ఉన్న చోటనే ఉండాలంటే కుదరదు. కాబట్టి దాన్ని కూడా మనము కౌన్సిల్ దృష్టిలో పెట్టడం రీసెంట్గా ఉండడం కాబట్టి రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆక్రమణల ద్వారా ట్రాఫిక్ ఇబ్బంది అనేటువంటి ఆ సమస్యలను కూడా పరిష్కరించడానికి దగ్గరలో కార్యాచరణకు ముందుకెళ్తున్నాం. సార్, శానిటైజేషన్ విషయానికి వస్తే రాత్రి మగలు మొత్తం హడావిడిగా వర్క్ చేస్తున్నారు. ఎలా సార్? అంటే ఇది ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్? వచ్చిన సమస్య ఏంటంటే, ఎక్కడొచ్చిందంటే, నేను రీజనల్ డైరెక్టర్గా ఉన్నప్పుడే వన్ ఫైన్ మార్నింగ్ ఇంతకుముందు మన క్లాప్ ఆటోలు ఇచ్చినటువంటి ఏజెన్సీ ఆ లోన్స్ కట్టలేదనే ఉద్దేశంతో వాళ్ళ క్లాప్ ఆటోలని లోన్స్ ఇచ్చిన వాళ్ళు పట్టుకుపోవడం జరిగింది. ఆ పట్టుకుపోయిన సందర్భంలో అల్టిమేట్గా ఎఫెక్ట్ మనకు వచ్చి పడింది. ఆ డోర్ టు డోర్ కలెక్షన్ 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలంటే ఆటోలు ఉండాలి. ఆటోలు వెళ్ళిపోవడంతో టెంపరీగా కొద్ది పుష్ కార్డ్స్ తీసుకోవటము, పుష్ కార్డ్స్ వల్ల మా స్టాఫ్ దాన్ని నెట్టుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ ట్రాక్టర్స్ తీసుకున్నటువంటి ట్రాక్టర్స్ 100% సరిపోవు. దీనికోసమని వెంటనే 91 ఆటోల కోసము ఆటోల కోసం పెట్టడం జరిగింది. అవి ఇంకా సప్లై రీప్లేస్ సార్, ఇప్పుడున్న ఆటోలు లేవు కాబట్టి దాని ప్లేస్లో మనం 90 మళ్ళీ సేమ్ ఇంటింటికి మళ్ళీ 100% డోర్ టు డోర్ కలెక్షన్ 100% చేయడము. అక్కడ మహిళలు, అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ నుంచి మనము సెగ్రిగేషన్, తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త, వాటిని సపరేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. నైట్ ఎప్పుడో ఇక్కడ ఉన్నటువంటి పాత సిటీలో ఉన్నటువంటి అర్ధరాత్రి వరకు మేల్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఏం చేశామంటే నైట్ శానిటేషన్ ఇంట్రడ్యూస్ చేశాము. ఎప్పుడో ఉండి ఆగిపోయింది ఇక్కడ. ఆ నైట్ శానిటేషన్ ద్వారా ఏమవుతుందంటే, మార్నింగ్ నుంచి నైట్ వరకు 9 వరకు అక్యుములేట్ అయినటువంటి వేస్ట్ను ఇంచుమించు నైటే మేము క్లియర్ చేసేస్తున్నాం. నైట్ క్లియర్ చేస్తే ఆ కుక్కలు, పందులు అవి ఉండి వాటిని చెల్లాచెదరు చేసి ఆ అసభ్యకరమైన పరిస్థితులు కలిగజేసే పరిస్థితిలో, ఇప్పుడు చికెన్ వేస్ట్, మటన్ వేస్ట్ ఉంటాయి, అవి మొత్తం స్ప్రెడ్ అవ్వడం చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిని అవాయిడ్ చేయడం కోసం నైట్ శానిటేషన్ అది సక్సెస్ అయింది. దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సి ఉంది.
అదేవిధంగా ఇప్పుడు ఏమనుకుంటామంటే మాకున్నటువంటి 1200 మంది సిబ్బందిని మైక్రో పాకెట్ ప్రకారం, అంటే మైక్రో పాకెట్ అంటే 250 నుంచి 350 ఇండ్లకు కలిపి ఒక మైక్రో పాకెట్ కింద మనం తీసుకుంటున్నాము. అక్కడ పరిస్థితిని బట్టి ఏ వీధిలో ఏ వర్కర్లు, ఏ ఇంటి నుంచి ఏ ఇంటికి వర్కర్లు, అలా ఆ వీధికి మొత్తానికి ఒక ముగ్గురి పేర్లు, ఆ శానిటేషన్ సెక్రటరీ పేరు ఆ వీధిలో గోడల మీద రాసేస్తాం. అప్పుడు ప్రజలే ఏమవుతుందంటే మా వీధికి సంబంధించినటువంటి వర్కర్లు వచ్చారా లేదా, వారి పేరు ఊరితో సహా ఉండిపోతారు. సపోజ్ ఎవరైనా రాలేదు, ఇప్పుడు కొన్ని ఆరోపణలు ఉంటున్నాయి ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు అంటే, ఇప్పటి నుంచి మనం ఏం చేసామంటే ఎఫ్ఆర్ఎస్ కంపల్సరీ చేస్తూ ఎఫ్ఆర్ఎస్లో ఎవరైతే ఫేస్ రీడింగ్ చేసుకునేసి అటెండెన్స్ చేసిన వాళ్ళకే జీతాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆబ్సెంట్ను అవాయిడ్ చేస్తే ప్రజెంట్ పెరిగితే వర్క్ జరుగుతుంది. అదేవిధంగా ఏం చేశామంటే మొదటి వారంలో రెండో వారంలో వీలు కాకపోయినా మొత్తం మీద ఓవరాల్గా 1 మంత్లో వీలు అవుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే ప్రతి సోమవారం నాడు ఒక సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఒక 20 వీధులు ఉంటాయంటే 5 రోజుల్లో సోమవారం నాడు ఈ వీధులు శుభ్రం చేస్తాం, ఈ డీసిల్టింగ్, మంగళవారం ఈ వీధి శుభ్రం చేస్తాం అని ఒక ఫిక్సప్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సార్ చివరిగా చెప్పండి సార్, కర్నూలు అభివృద్ధి కోసం మీ భవిష్యత్ కార్యాచరణ ఏది? ఈ సుందరీకరణ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా రివర్ ఫ్రంట్ అంటే నర్మదా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ లాగా, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ లాగా ఇట్లాంటి వాటిని తీసుకొస్తూ ఈ మెయిన్ రోడ్స్ అన్నిటినీ బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు, సెంట్రల్ లైటింగు, మీడియన్స్ పెయింటింగు, ట్రీ ప్లాంటేషను, గ్యాప్ ఫిల్లింగు, ఎక్కడ చూసినా పచ్చదనం కనబడేటట్టు ఇలా ప్లాంటేషన్, ఈ గ్రీనరీ ద్వారా ఇది, నెక్స్ట్ బ్యూటిఫికేషన్ ద్వారా ఇది, నెక్స్ట్ కేసీ కెనాల్ను మనకు పట్టణ నడిబొడ్డులో పోతున్నటువంటి కేసీ కెనాల్ను, మనకు తుంగభద్ర నది రివర్ బెడ్ను, ఇటువంటి ప్రాంతాలను పర్యావరణానికి అనుకూలంగా తీర్చిదిద్దుకోవటం, నెక్స్ట్ మురుగునీరు ఈ తుంగభద్రలో కలుస్తూ మనకు కోర్టు కేసులకు, నెక్స్ట్ మన మంచి వనరులను మనమే పాడు చేసుకునే పరిస్థితిని అవాయిడ్ చేసుకోకుండా ఎస్టీపీల నిర్మాణం, నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ను మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను మనం అనుసరిస్తూ మంచి ఎన్విరాన్మెంట్ను కలుగజేసుకోవడం, క్లీన్ ఎయిర్ పరిస్థితిని కలుగజేసుకోవడం, మంచి రోడ్లు, నెక్స్ట్ ఈ ప్రాజెక్టు నిజమైన స్మార్ట్ సిటీ, నిజమైన సిటీకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కలుగజేయడం కోసం ఉన్నటువంటి సీఎం అష్యూరెన్స్ను ప్లస్ ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ను మనకు అన్ని రకాల వనరులను యూజ్ చేసుకొని వీటన్నిటినీ అమలు చేయడం ద్వారా మంచి సిటీని సాధించడం నా ఉద్దేశం. అదేవిధంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, ప్రజలకు రెస్పాన్సిబుల్గా అందుబాటులో ఉంటూ మెరుగైన సౌకర్యాల కోసం కృషి చేయడం నా టార్గెట్గా ఉంటుంది. దాన్ని ప్రజల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, నా స్టాఫ్ సహకారంతో నేను సాధిస్తాననే నమ్మకం నాకు ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.